పోలియో వ్యాక్సిన్ టీకాలు లేవు. మరొక మాట, ఇప్పటికి పోలియోకు ట్రీట్మెంట్ లేదు. అవును, ప్రివెన్షన్ 2017లో వస్తున్నాము, ప్రివెన్షన్ తప్ప ట్రీట్మెంట్. విగ్రహ ఆవిష్కరణ జై సార్. మన మాజీ మంత్రివర్యులు కరతాళధ్వనులతో వారికి సాదర స్వాగతం పలుకుతాం. ఈరోజు మా గురువు గారు ఈ కళాశాల స్థాపనకు నాకు అవకాశం ఇచ్చి అడ్వైజ్ చేసిగా మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం. మన్నించి పండుగ పూట వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా వాటిని పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన అక్టోబర్ 11, 2022 రోజు పెద్దలు జైపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. దాంట్లో అన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఆనాటి అంటే అదితో పాటు ఇక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఘనత శ్రీనివాస్ గౌడ్ అఫీషియల్గా చేయాలని చెప్పడం జరిగింది. దానికి కూడా జిల్లావాసిగా ఆయన వ్యక్తిగత అభిమానిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు సోదరులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కళాశాల పెద్దలు కిషన్ రావు గారు మరియు అశోక్ అన్న ఇద్దరిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అంటే ఎన్నోసార్లు కాలేజీ పెట్టాలంటే జైపాల్ రెడ్డి గారు ఎంత ఆశీర్వదించి విగ్రహానికి పూలమాలలు సమర్పించి తదనంతరం మిగిలిన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇప్పుడు పెద్దలందరినీ వేదికపైకి రావాల్సిందిగా అలా ఒకసారి దండ పడుతున్నా కొద్దిగా జననం మరణం అదేవిధంగా ఖననమైన అది దహనమైన రమేష్ చేతుల మీదనే మహబూబ్నగర్లో జరుగుతుంది. ఎంతో ధైర్యంగా కుటుంబ సభ్యులు చేయలేని సాహసం చేసిండు కాబట్టి రమేష్కు 25,000 నగదు పురస్కారము మరియు వారు ఆధ్యాత్మికము పౌరాణికము అవసరం వస్తే రెవల్యూషనరీ అన్ని రకాల పుస్తకాలను అలా ఒకసారి పట్టుకోండి. అలా బ్యాక్ సైడ్ సార్ ఒకసారి పట్టుకోండి సార్. వచ్చింది రాగా పైన జయపాల్ రెడ్డి గారి వస్తుందా? గౌరవనీయులు పెద్దలు సంఘ సేవకులు మా అన్న మనోహరెడ్డి గారికి, సంగీత నాటక అకాడమీ తెలంగాణ మొదటి చైర్మన్ శివకుమార్ గారికి, మాజీ గ్రంథరత్న చైర్మన్ మన రాజశేఖర్ గౌడ్ గారికి, మున్సిపల్ చైర్మన్ నరసింహ్ గారికి, గౌరవనీయులు కళాశాల వ్యవస్థాపకులు పెద్దలు కిషన్ అన్న గారికి, పెద్దలు బొరి వెంకటరామరెడ్డి గారికి, డీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య గారికి, మార్కెట్ మాజీ చైర్మన్
ఇంజనీర్ గారికి, వర్క్ బోర్డ్ చైర్మన్ అన్వర్ పాషా గారికి, కళాస్థల వ్యవస్థాపకులు అశోక్ గారికి, కౌన్సిలర్ నవకాంత్ గారికి, శ్రీనిపూర్ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అశోక్ గారు, మా యాదయ్య గారు, చిన్న యాదవ్ గారు, పెద్దలు జయరాములన్న, వజ్రలి, శ్రీశైలం గారు, పెద్దలు మల్లారెడ్డి అన్న, లక్ష్మణ్ గౌడ్ సార్ గారు, సురేందర్ రెడ్డి గారు, రెడ్డి సింగం నాయకులు, రాజేశ్వర రెడ్డి గారు, పెద్దలు, ముఖ్యంగా నేటి సన్మాన గ్రహీతలు రమేష్ గారు, ప్రభులింగ శాస్త్రి గారు, రమేష్ గారి దంపతులు, ఇంకా చాలామంది ముఖ్యులు వచ్చారు. మా మైనార్టీ అధ్యక్షులు మోసిన్ గారు, మోడర్న్ రెడ్డి, రెడ్డి సేవా సంస్థమైనటువంటి పెద్దలకు అందరికీ, మేమయ్య గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరు నమస్కారం. శ్రీను, పాల సతీష్ గారు, ఇంకా ముఖ్యులందరూ కూడా ఈరోజు వారి జన్మదినాన్ని ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్నందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, దృష్టి తీసుకుపోయినటువంటి వారి తమ్ముడు పద్మారెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, జయపాల్ రెడ్డి గారికి, నేను చాలా చిన్న వయస్సు, కానీ తెలంగాణ ఉద్యమంలో నేను అరెస్ట్ అయ్యేటప్పుడు, జైలుకి పోయినప్పుడు, తెలంగాణ గురించి ఢిల్లీ పోయినప్పుడు ఆయన ఎంతో ఆప్యాయతతో నాకు, మీరు బయట కొట్లాడాలి, మమ్మల్ని తిడుతున్నాలే, మేము రానికి వస్తాం, మీరు ఏమనకపోతే మేము ఎట్లా వస్తాం, నేను జాతీయ నాయకుడిని, బయట నువ్వు ఇంత స్థాయిలో ఉండి తెలంగాణ ఎట్లాడుతావు, ఇండియా లెవెల్లో పెద్ద నువ్వు వ్యక్తివి అని అంటారు, మీరు గొడవ చేస్తుంటే నేను రానికి ఉంటుంది, మాట్లాడడానికి ఉంటుంది, సార్ మేము మా రాష్ట్రానికి పోలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పి వారు చెప్పిన సందర్భం. ఓ రోజు వారి ఇంటికి వెళ్ళినప్పుడు మేము మాట్లాడుతుంటే నాకు శైలి చేస్తా ఉన్నాడు, గట్టిగా మాట్లాడండి ఆయన, గట్టిగా మాట్లాడండి. జనరల్గా మీడియాని ఇంట్లోకి నిలబడారు, కానీ మేము వచ్చినప్పుడు మెల్లగా మీడియా వాళ్ళని కూడా లోపల రావడం, మేము గొడవ చేయడం, తర్వాత ఇమ్మీడియట్గా సోనియా గాంధీ గారి అతగా అపాయింట్మెంట్ తీసుకొని పోవడం చూస్తున్నాం కదా, మేము ఏం చేయలేక పరిస్థితి ఉందని చెప్పి. అట్లా అంటే తెలంగాణ రావాలని హృదయంలోకించి ఉన్నా బయటికి చెప్పలేకపోయినా ఎట్లా చేస్తే చాలామంది పబ్లిసిటీ గురించి చేస్తారు, ఇగో నేను ఇచ్చిన అన్నట్ల ఆ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది మేము ఓట్లేమంటారు, కానీ సైలెంట్గా ఉండి రాష్ట్రం రావాలని కోరుకునే వ్యక్తులలో మరి జయపాల్ రెడ్డి గారు ఒకరు. చాలా సందర్భాల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దసరా ఉత్సవాల్లో పక్కన కూర్చున్నప్పుడు పక్క దగ్గర పిలిచి, పిల్లగా నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత సంతోషపడ్డా తెలుసా నేను అని. చాలా సంతోషపడ్డా, నిజంగా ఎంతోమంది ఉండొచ్చు, కానీ నువ్వు కొట్లాడేటప్పుడు ఫస్ట్ ఎవరా పిల్లగాడు అని అనుకుంటుంటే, మహబూబ్నగర్ నిలిచాక ప్రతిసారి టీవీలో వచ్చేటప్పుడు చూసేవాడిని, పేపర్లు వచ్చినప్పుడు, ఇంగ్లీష్ పేపర్లు వచ్చినప్పుడు ఢిల్లీలో చదివేవాడిని, అందుకే నీకు ఫోన్ చేస్తుంటే అని చెప్పి నా పక్కన కూర్చొని సంతోషపడ్డాడు. సరే, వారు చనిపోయినప్పుడు నేను హైదరాబాద్లో నేనున్నా, అప్పుడు వారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, తర్వాత పద్మారెడ్డి గారు, వీరందరూ కూడా అధికారికంగా చేయాలన్నప్పుడు మేము ఉన్నాం అక్కడ. ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారి దగ్గర, సార్ చేయాలి సార్, చాలా గొప్ప వ్యక్తి సార్, ఆ స్థాయిలో ఆయన శరీరం సహకరించకపోయినా ఎంత స్థాయికి ఎదిగింది సార్, నిజంగా అన్నీ చేసినప్పుడు నిజంగా చాలా గ్రేట్ పర్సనాలిటీ, కంపల్సరీ వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ చేద్దాం అని చెప్పి వారు చెప్పడం. మరి ఈరోజు అధికారికంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ముఖ్యాలు ఉండవని కాదు ముఖ్యం, కంటిన్యూ ఉండదు, గ్యాప్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా. మరి ఎన్ని రోజులు ఉండవని కాదు ముఖ్యం, ఏం చేసినామనేది చాలా ముఖ్యం. ప్రతి మనిషి కూడా మనం ఏం చేసినామనేది చాలా ముఖ్యం. మరి ఓడిపోయిన తర్వాత కూడా నేను ఓడిపోయినా అనేది లేకుండా గెలుపు ఓటములు ఉంటాయి, కానీ ప్రజలలో పనిచేసే సంస్కృతి, అధికారం ఉంటే ఎక్కువ పని